64 యాడ్స్ G+3 కట్టాము. ముందుకి చూడడానికి చాలా పెద్దగా గ్రాండ్గా అనిపిస్తుంది, కానీ వెనక్కి వెళ్ళేసరికి కొంచెం సైజ్ తగ్గుతూ వచ్చింది. అంటే ట్రయాంగిల్ షేప్ ఉంటుంది అన్నమాట ఇది. ఉన్న ప్లేస్లో నీట్గా సెట్ అయిపోయింది, ఎక్కడ కూడా ప్లేస్ వేస్ట్ కాకుండా. కట్టక ముందుకు ప్లేస్ చాలా చిన్నగా అనిపించింది, ఇది ఏం సరిపోతుంది అనుకున్నా. టోటల్ ఫుల్ కన్స్ట్రక్షన్ అయ్యాక ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఒక చిన్న రూమ్ ఇచ్చాము. మనకు కనుక బ్యాక్ సైడ్ స్టెప్స్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాము. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఎవ్రీ ఫ్లోర్కి మనకు ఒక 2 రూమ్స్ వచ్చాయన్నమాట. రూమ్ విత్ కిచెన్, హాల్. స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్లో చిన్నగా ఒక వాష్ ఏరియా వచ్చింది. ఇక్కడ వాషింగ్ మిషన్ వాష్ ఏరియా లాగా వాడుకోవచ్చు. ఇది హాల్ విత్ కిచెన్. నెక్స్ట్ బెడ్రూమ్ ఉంటుంది, ఆ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఆల్ ఫ్లోర్స్కి విత్ ఫాల్ సీలింగ్ వచ్చింది. బెడ్రూమ్కి వెళ్ళే దారిలో ఒక చిన్న వాష్ ఏరియా. లెఫ్ట్ సైడ్లో మనకు బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. అన్ని బాత్రూమ్స్ కూడా వెస్టర్న్ ఇచ్చాము. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి ఇండియన్ ఇచ్చాము. షవర్ విత్ గీజర్ ఆప్షన్ ఉంది. ఇక్కడ నుంచి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. పైకి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళే దారిలో సెకండ్ ఫ్లోర్ నుంచి పక్క బిల్డింగ్స్ అవన్నీ వ్యూ ఇవి. ఇది వాషింగ్ మిషన్ పెట్టాను, ఇంకా వాష్ ఏరియా ఇక్కడ మనం సెకండ్ ఫ్లోర్లో ఇంటీరియర్ చేయించాము. ఇది రైట్ సైడ్లో మనకు టీవీ యూనిట్, లెఫ్ట్ సైడ్లో మొత్తం కిచెన్ యూనిట్, మొత్తం అల్యూమినియం కబోర్డ్స్తో చేయించాము. గోల్డ్ కలర్ తీసుకున్నాము. సెట్ అవుతుందో కాదు అనుకున్నాము, కానీ బాగా సెట్ అయిపోయింది. ఇది హాల్ కమ్ కిచెన్. ఇంటీరియర్ చేయించాక ఇల్లు కొంచెం అందం వచ్చింది.
ఇది బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా అల్యూమినియం ఫర్నిచర్ వేయించాము. ర్యాక్స్ నీట్గా సెట్ అయిపోయింది. అది బాత్రూమ్ పైన లో రూమ్ వచ్చింది. మనము అక్కడ కూడా ఏదైనా సామాను పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి దానికి కూడా డోర్స్ పెట్టించాము. ఇది ఇక మాకు విండో ఉంది. విండో నుంచి బయటి వ్యూ. ఇది మాకు డెడ్ నీళ్ళు కావడంతో కొంచెం ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం పైకి వెళ్దాము. పైన పెంట్ హౌస్ ఉంటుంది. ఇది పైకి వెళ్ళే దారి. పైన మనకు పెంట్ హౌస్లో ఒక రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఒక చిన్న వాష్ ఏరియా, కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది. ఈ పైనుంచి మనకు చుట్టుపక్కల వ్యూ. ఇక్కడ దోమలు ఎక్కువ. అదేంటో ఎండాకాలం దోమలు ఎక్కువ ఉంటాయి, వర్షాకాలం ఉండవు. మెష్ డోర్ పెట్టించాము. ఈ పెంట్ హౌస్ని ప్రశాంతంగా వాడుకోవడానికి పెట్టుకున్నాము. ఇక్కడ కూడా ర్యాక్స్ వేయించాము, అల్యూమినియం ర్యాక్స్. సిస్టమ్ పెట్టుకున్నాము. ఇది కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్. ఎవ్రీ ఫ్లోర్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. మొత్తం కలిపి 4 పెంట్ హౌస్తో కలిపి 3 ఫ్లోర్లు, సెల్లార్తో కలిపి 4 బాత్రూమ్లు వచ్చాయి.